పూలే టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండవసారి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన బీదా మస్తాన్రావు యాదవ్కు నెల్లూరు నగరంలోని గురువారం రాత్రి రాధే గెస్టులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పీటీఎఫ్ అసోసియేషన్ సభ్యులు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాలెండరు, సభ్యత్వ నమోదు పుస్తకాన్ని బీదా చేతుల మీద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాసిలి రవి, కోశాధికారి తుమ్మ రవి, వెంకటేశ్వర్లు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీదా మస్తాన్రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీటీఎఫ్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా ఇది ఒక కిషోర్ పైన ఎత్తివేసుకున్నా కూడా అందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమం ఇది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజ్యసభకి ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన చాలా మంది అన్నారు, నీకు ఇంకా 4 సంవత్సరాలు రాజ్యసభ ఉంది, 6 సంవత్సరాలు రాజ్యసభ అయితే 2 సంవత్సరాలు పూర్తయితే నీకు పిచ్చి పెట్టిందా, 4 సంవత్సరాలు తలకు పెట్టుకుని వదిలేసి నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు నీకు ఈ నాయకుడు గతంలో రాజ్యసభ ఇస్తాను ఇప్పుడే చెప్పాడు, బొమ్మి సురేంద్ర చెప్పాడు అక్కడ మళ్ళీ ఏమైనా కూడా నమ్మినటువంటి నాయకుడు 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గతంలో పనిచేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఆయన్ని మా తమ్ముడు బీదా రవిచంద్ర కూడా లేదన్నా బాబు గారు ముఖ్యంగా నిన్ను ఖచ్చితంగా బిఎంఆర్ మన దగ్గర ఉన్నదా, ఇక్కడ ఉన్నటువంటి ఆడ ఉంటే తీసుకొని అంటే ఏం మాట్లాడకుండా రోజు హైదరాబాద్లో రాత్రి 12 గంటల ఇంట్లో కలిసారు బాబు గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఇదేం మనసులో పెట్టుకున్నా అంటే పార్టీ అయితే మారను, రాజీనామా చేసేస్తాను మీకు. ఏంటంటే రాజీనామా చేస్తే గౌరవం ఉండదు, అది మేము ఇచ్చిన పదవిని ఎండబెట్టుకుని ఆయన ఆ పార్టీకి పోయాడని ఒక మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మన బీసీలు కూడా అగౌరవం ఉండకూడదని చెప్పి పార్టీలు మారేవాళ్ళు అని చెప్పి రాజీనామా చేశాము. చేసిన తర్వాత 3 నెలలు చాలా మంది రకరకాల అనుమానాలు, ఇది ఇతనికి రాదా ఇక్కడ పోయిందా. పీటీఎఫ్ క్యాలెండర్ని మన బీదా మస్తాన్రావు యాదవ్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం జరిగిందండి. మనం రిజర్వేషన్లు కలిగించాలా ఎస్సీ ఎస్టీ వీళ్ళతో పాటు అంటే అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తొందరగా వాడకూడదు చేద్దాం, మొత్తం ప్రారంభంగా చేద్దాం, ఇప్పుడు అన్నీ పెట్టుకుంటే లేట్ అవుతుందని చెప్పి ఆ మాట చెప్పి 75 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కార్యక్రమం రాష్ట్రమే కాబట్టి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నా వంతుగా ఒక బీసీ సామాజిక వర్గాలు వచ్చినటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఇతర బీసీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కలుసుకొని ఢిల్లీ స్థాయిలో మన ప్రధానమంత్రి గారు బీసీ కాబట్టి మేము ఒత్తిడి వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ మీట్ అండ్ గ్రీట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీకే మిత్రులందరూ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటారు. బిఎంఆర్ గారికి ఆత్మీయ ఒక్కొక్కరితో మనం రిజర్వేషన్లు కలిగించాలా ఎస్సీ ఎస్టీ వీళ్ళతో పాటు అంటే అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తొందరగా వాడకూడదు చేద్దాం, మొత్తం ప్రారంభంగా చేద్దాం, ఇప్పుడు అన్నీ పెట్టుకుంటే లేట్ అవుతుందని చెప్పి ఆ మాట చెప్పి 75 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కార్యక్రమం రాష్ట్రమే కాబట్టి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నా వంతుగా ఒక బీసీ సామాజిక వర్గాలు వచ్చినటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఇతర బీసీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కలుసుకొని ఢిల్లీ స్థాయిలో మన ప్రధానమంత్రి గారు బీసీ కాబట్టి మేము ఒత్తిడి వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ మీట్ అండ్ గ్రీట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీకే మిత్రులందరూ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటారు. ఇస్తారో లేదా రాజీనామా చేసి తెలియని పరిస్థితులు మళ్ళీ ఇటు వచ్చాను. ఇది మీ అందరూ
అన్ని కుల సంఘ